ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ఊరి సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులే నడుం బిగించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గుండుగొలలలో గత కొంతకాలంగా బ్రిడ్జి బాగు చేయండి స్థానికులు మొత్తుకుంటున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ 6 నెలల క్రితం పూర్తిగా శిథిలమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆర్ఎండ్బీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే ఆ బ్రిడ్జిని రిపేర్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గం గుండుగొలన గ్రామంలో కొన్నాళ్ళ క్రితం ప్రజలు ప్రయాణించే అంటే హైవే పక్కనే ఉంటుంది ఈ గ్రామం. ఈ ప్రజలు ఉపయోగించే పాత బ్రిడ్జి పడిపోయింది. ఆ తర్వాత అంటే గత 6 నెలలుగా కూడా ఇదే బ్రిడ్జి మీద రాకపోకలు కొనసాగిస్తున్నారు. గుండుగొలనతో పాటుగా సుమారు 10 గ్రామాల ప్రజలు ఇటు వెళ్తుంటారు. ఇటు వ్యవసాయ అవసరాల గురించి కానీ లేదా హాస్పిటల్స్ గురించి కానీ తరచుగా వీరు ఇదే బ్రిడ్జి మీద ఏలూరు కూడా వస్తుంటారు. కానీ ఎన్నికల హామీలుగానే ఈ బ్రిడ్జి నిర్మాణం మిగిలిపోతుందా, లేకపోతే కనీసం అధికారులు ఈ బ్రిడ్జి సంబంధించి మరామతుల కోసం గ్రామస్తులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు? అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అసలు అప్పట్లో ఈ బ్రిడ్జి గురించి తీవ్రంగా కృషి చేసినటువంటి సుబ్బరాజు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అప్పట్లో గ్రామస్తులంతా వచ్చారు ఇక్కడ మిమ్మల్ని కలవటం, అందులో భాగంగా మీరు ఈ బ్రెయిలీ బ్రిడ్జి ప్రపోజల్ తీసుకొచ్చారు, పెట్టారు. అంటే ఎన్నాళ్ళు గ్రామస్తులు ఇదే బ్రిడ్జి మీద తిరగాలి? అధికారుల స్పందన కానీ గ్రామస్తులు మాట్లాడితే ఎలా ఉందంటారు ఇదంతా? ఆల్రెడీ బ్రిడ్జి మీకు మ్యాక్సిమం 3-4 నెలల్లో కొత్త బ్రిడ్జ్ అయిపోతుందండి. ఇదేంటంటే టెంపరీ వర్క్స్ అయి ఉన్నాయి, డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన దానికి లోకల్ నాయకులు ఆర్డీసీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదంట. పట్టించుకోకపోవడం అనేది తప్పు. ఎందుకంటే రోజు ఇదే రోడ్డు మీద ఈ బ్రిడ్జి మీద రోజు 15,000 మంది నుంచి 20,000 మంది నడుస్తారు. 15-20 గ్రామాల ప్రజలు తిరుగుతారు. అధికారులకు ఎంత బాధ్యత ఉందో అట్లాగే కొంతమంది లోకల్ పీపుల్ దీని కెపాసిటీకి మించి 30 టన్నులు 40 టన్నుల లారీలను కూడా తీసుకెళ్లారు. ఎవరో ఒకళ్ళిద్దరు స్వార్థం కోసం చూసుకుంటే ఇది ఏదన్నా డ్యామేజ్ అయితే ఆ బ్రిడ్జ్ అయ్యేదాకా మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ కట్టడం అంటే సాధ్యపడేది కాదు. ఇక్కడ లోకల్ నాయకులు వెళ్ళి కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోకపోవడం అనేది తప్పు. ఇందులో ఆల్రెడీ 6-7 కాళ్ళు ఇరిగినాయంట. ఇప్పుడు అవన్నీ వీళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయిస్తున్నారు. అంటే ఇది ఎన్నోసారి అనుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు కూడా పూర్తిగా ఇది దీనిపైన వేసిన ప్లాట్ఫామ్ కూడా పూర్తిగా కదిలిపోతుంది. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా గ్రామస్తులే డబ్బులు నిధులు సమకూర్చుకుని చేయడం అనేది? అంటే ఓవర్లోడ్ తిరగటం వల్ల ఇది డ్యామేజ్ అవుతుందండి. దీని మీద మ్యాక్సిమం 15 టన్నులు అలా అంత మించి తిరగకూడదు. 40 టన్నులు 45 టన్నులు లారీలు తిరిగేటప్పటికి ఆటోమేటిక్గా కింద బోల్ట్ అయ్యి లూజ్ అయిపోతాయి, డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు ఎన్నిసార్లు వెల్లింగ్లు పెట్టినా ఎవరో ఒకళ్ళు దాన్ని తీసేయటం, మళ్ళీ కంటిన్యూ లారీలు తిప్పటం అంటే ఒక అధికార లోపమే కాదు, రాజకీయ నాయకుల లోపం కాదు, ఒకళ్ళిద్దరు చేసే తప్పుడు పనులతో బ్రిడ్జ్ అంతా డ్యామేజ్ అవుతుంది. అధికారులు కూడా ఏంటంటే లోకల్ నాయకులకు ఉండే ఇబ్బందిని గ్రహించి వాళ్ళ దగ్గరుండి పనిచేయించాలి. ఒక నాయకుల మీద ఇది కాకుండా ప్రజల మీద కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మనం మాట్లాడుతుండగానే అంటే బిగ్ టీవీ బ్రిడ్జి మరమ్మతుల గురించి చూస్తుంటేనే ఎంతోమంది ఇటు హైవేకి రావడానికి కానీ లేకపోతే హైవే నుండి గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు అనేది గ్రామస్తులు కూడా ఉన్నారు. గుండుగొలన గ్రామస్తులు వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీరు అధికారులను సంప్రదిస్తే మరమ్మతులు బ్రిడ్జి పాడైపోయిందని ఏం చెప్తున్నారు వాళ్ళు? బ్రిడ్జి మీకు బిగించి అప్పచెప్పడం వరకే మా బాధ్యత. తర్వాత వచ్చి రిపేర్లన్నీ మీరు సొంత ఖర్చులతోటి మీరు గ్రామస్తులు గ్రామ నాయకులు మీరు కార్యకర్తలు చేసుకున్నాం తప్ప మాకు ఏ విధమైన సంబంధం లేదని దురుసు సమాధానం డీఈ గారి దగ్గర నుంచి 3 సార్లు వచ్చింది సార్. ఇంకా ఇంతకుముందు మేము 2 సార్లు చేయించామన్నాయి, ఇది 3వసారి. ఇప్పుడు కూడా అదే సమాధానం రాగా వెళ్ళి చైర్మన్ గారితో దృష్టిలో పెట్టి ఇది ఏంటంటే టెక్నికల్గా ఈ వర్క్ చేసి మనుషులు మా దగ్గర లేదు సార్. ఇంతకుముందు బిగించినప్పుడు చైర్మన్ గారు సమక్షంలోనే జరిగింది కాబట్టి ఆయన వెళ్ళి కోరగా వాళ్ళు మనుషులు పంపించి ఆయన సహకారంతో ఇప్పుడు మళ్ళీ ఎక్కువ కాలం మనీలాగా మేము దీన్ని రిపేర్ చేయించుకుంటున్నాం. ఇంతకుముందు మేము చేయించింది 10,000, 20,000, 30,000 2-3 సార్లు 15,000 కాటి ఖర్చు పెట్టి 3 సార్లు చేయించిన ఆ వెహికల్ లేకపోతాం, మేము తెచ్చిన వెహికల్ క్వాలిటీ లేకపోతాం, అవన్నీ జరుగుతాం వల్ల ఆయన వెళ్ళి అడిగితే ఆయన మొన్న సాయంత్రం ఆయన వచ్చి దీన్ని చూసి ఏ మెటీరియల్ అయితే ఈ బ్రిడ్జికి సూట్ అవుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మా సూచించి విజయవాడ మనిషిని పంపించి
మెటీరియల్ తెప్పించి ఆయన సహకారంతో మేము ఇప్పుడు ఇది చేయించగలుగుతున్నాం సార్. ఎందుకంటే మాకు టెక్నికల్గా ఏ మెటీరియల్ వాడాలి, ఏ షీట్లు వాడాలి అనేది మాకు తెలియదండి. ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ నిర్మాణం, కొలాబరేట్ అయిన బ్రిడ్జ్ నిర్మాణంలో ఆ ప్లేస్లోనే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. జిఆర్ఎన్ పవర్ ద్వారా 4 కోట్ల వ్యయంతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. త్వరితగతిన జరుగుతున్నప్పటికీ కొద్దిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఇబ్బందులు అవటం వల్ల ఆ బ్రిడ్జ్ జాప్యం జరగటం మాట వాస్తవం. అది తొందరగా 2-3 నెలల్లో కంప్లీట్ అయ్యే దిశలో ఉంది. కానీ ఆ బ్రిడ్జ్ ఆ విధంగా ఉండటం వల్ల ఇక్కడ బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణంలో ఏపీఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి కర్మూరి సుబ్బరాజు గారు వారి ద్వారా ఈ అప్రోచ్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ కూడా చేసి ఈ బ్రిడ్జి ఎక్కడో ఉన్నటువంటి బెయిలీ బ్రిడ్జిని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొచ్చి 40 లక్షల వ్యయంతో సుమారుగా ఆర్ఎండ్బి శాఖ ద్వారా శాంక్షన్ చేయించి గత నవంబర్ నెలలో ఈ బెయిలీ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కానీ అది 5-6 మాసాల్లో ఎప్పటికీ కూడా అది శిథిలావస్థగా, అంటే ప్లేట్లు లోపల ఉన్న ప్లేట్లు పూర్వం ప్లేట్లు అవడం వల్ల డ్యామేజ్ గురైనాయి. ఆ ప్లేట్లు డ్యామేజ్ అయినప్పటికీ కూడా అధికారులకు చెప్పి ఎస్సీ గారికి, డిఈ గారికి చెప్పాం. కానీ ఆయన సరిగ్గా స్పందించపోగా మాకు చెప్పింది ఏంటంటే, నేను ఈ గ్రామానికి ఉప సర్పంచ్, మాకు ఎప్పటికప్పుడు ఆయన ఇప్పుడు ఇది ఏంటండి, ట్రాక్టర్ ఎంత బరువు ఉంటుంది? ఇది దాదాపుగా 3 టన్నులు ఉంటుంది. ధాన్యంతో లాడి లోడ్ అయ్యాల్సింది 3 టన్నులు సుమారు ఉంటుంది. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ధాన్యం అన్లోడ్ ఏదైతే లోడ్తో మిల్లుకి వెళ్ళే ట్రాక్టర్లు కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించి కానీ మిషన్లు కానీ ఏ విధంగా తిరుగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికన్నా అధికారులు స్పందించాలి. ఎందుకంటే గత 6 నెలలుగా కూడా గ్రామస్తులు ఈ బ్రిడ్జి మీద తాత్కాలికంగా రాకపోకల కోసం నిర్మించిన బ్రిడ్జి, కానీ దీనికి సంబంధించిన మరమ్మతులు కూడా గ్రామస్తులే చేసుకోవాలంటే ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికే 2 సార్లు తమ సొంత నిధులతో వీరు బాగు చేయించుకున్నారు. ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ ఉమ్మడిగా స్పందించి ఈ అటు గుండుగొల్ల బ్రిడ్జి త్వరితగతిన నిర్మించాలి. అట్లాగే దీనికి సంబంధించి తాత్కాలిక బ్రిడ్జికి మరమ్మతులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కూడా ఇక్కడ గుండుగొలను సంబంధించిన ప్రజలు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ సాగర్, బిగ్ టీవీ, గుండుగొలను గ్రామం నుండి.